నేటి ఆధునిక సమాజం స్త్రీ పురుష తారతమ్యం లేకుండా పరిగెడుతోంది. కానీ నాటి పురుషాధిక్య భావజాలం అప్పుడప్పుడు అడపాదడపా ఆ నోట ఈ నోట పులకరిస్తూనే ఉంది. అలాంటి సంఘటనే ఇటీవల బ్రహ్మానందం సినిమా ఫంక్షన్లో చోటు చేసుకుంది. అది కూడా 4 దశాబ్దాల నుండి నేటి వరకు టాలీవుడ్ని ఏలుతున్న మగ మహారాజు, సినీ ప్రేక్షకులచే ముద్దుగా పిలుచుకున్న మెగాస్టార్ చిరంజీవి నోట ఆడవారి గురించి చిన్నపాటి అపస్వరం వినబడింది. అసలు ఆ ఫంక్షన్లో చిరంజీవి ఏమన్నారంటే, తన తాత మహారసికుడని, తనకు 2 అమ్మమ్మలని, మరో ఆవిడని కూడా తన తాత దరిచేర్చుకున్నాడని, అలాగే మాకు తెలిసి మా తాతకు ఈ 3 మరి తెలియకుండా ఇంకెంతమందోనని చలోక్తులు విసిరారు చిరు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత చిరంజీవి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. తన ఇంట్లో తాను లేడీస్ వార్డెన్లా ఫీల్ అవుతున్నానని, తన చుట్టూ ఆడవాళ్లే ఉన్నారని, ఆఖరికి తన కొడుకు రామ్ చరణ్ని ఓ కొడుకుని కనిమ్మని, తన వారసత్వాన్ని నిలబెట్టడానికి కొడుకైతే బాగుంటాడని చెప్పుకొచ్చారు. చిరంజీవి మాటలపై సోషల్ మీడియా మండిపడుతోంది. చిరు ఇలా మాట్లాడడం ఏంటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. చిరంజీవి అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు ఆరాధ్య దైవం. 4 దశాబ్దాల నటుడు తాను కూడా పురుష పక్షపాతినని చెప్పుకోవడం ఏంటనే విమర్శ వినిపిస్తోంది. సెలబ్రిటీలు సోషల్ మీడియాకి కనబడని వెన్నెముక లాంటివారు. ప్రస్తుతం ఈ వీడియో బైట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలై ట్రెండింగ్ అవుతోంది. పలు వేదికల మీద ఎంతో సందర్భోచితంగా సమయస్ఫూర్తితో వ్యవహరించే చిరు ఇలా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.